మోసం కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు. మోసం కేర్ ఆఫ్ కాంగ్రెస్. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల దాకా బాధితులే. విద్యార్థులు, నిరుద్యోగులు, చివరికి ఉద్యోగులు వంచితులే. చెప్పినట్టుగానే మోసాల పరంపర కొనసాగుతుంది. 98% బడ్జెట్ టీచర్లకే అని చెప్పిండ్రు. మోసం నెంబర్ 1. విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే ఇందులో 98% టీచర్ల జీతాలకే ఖర్చు అవుతుంది. బుధవారం నిర్వహించిన ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. అంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాలకు తప్ప పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూపాయి కూడా విధించడం లేదు అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. 98% జీతాలకే బడ్జెట్ 21 కోట్లు అయితే. మోసం నెంబర్ 2. గురుకులాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారనే సాకుతో ఏకంగా వారి వేతనాలను సర్కార్ కుదించింది. ఆ జేఎల్కు 35,000 నుంచి 23,400, పీజీటీలకు 31,000 నుంచి 18,000, టీజీటీలకు 28,000 నుంచి 18,000 తగ్గించింది. టీచర్ల జీతాన్ని పెంచాల్సింది పోయి అడ్డంగా తెగ్గోసి అవమానించింది. డ్రైవర్ కంటే టీచర్ జీతం తక్కువ. మరి ఇది మోసం నెంబర్ 2. మోసం నెంబర్ 3. ఆయిల్ ఫెడ్. ఇది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధీనంలో ఉన్న శాఖ. కానీ సదరు మంత్రికి తెలియకుండానే ఆయిల్ ఫెడ్ ఎండి శంకరయ్యను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసి కొత్త ఎండిగా జితేందర్ రెడ్డిని నియమించింది. ఎవరిని నియమిస్తున్నారనే అంశంపైన సంబంధిత మంత్రికి కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని వ్యవసాయ శాఖలో తీవ్ర చర్చ నడుస్తుంది. మంత్రికి తెలియకుండా అధికార మార్పు, ఆయిల్ ఫెడ్లో ఎండి తొలగింపు, కొత్త ఎండి నియామకం మంత్రి తుమ్మలకు సమాచారమే లేదంట. మోసం నెంబర్ 3. మోసం నెంబర్ 4. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి ఎగేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్టు ఆయనను భ్రమలో ముంచారు. ఇంతవరకు బాగానే ఉన్న గత ఎమ్మెల్సీ ఎన్నికలలో సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తున్న సమయంలో అజారుద్దీన్ ఎంపిక గవర్నర్ ఆమోదించే పరిస్థితి లేదు. అజారుద్దీన్కి మొండి చేయి. మోసం నెంబర్ 4. మోసం నెంబర్ 5. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ సర్కారును నమ్మి మోసపోయామని కాలేజీ యాజమాన్యాలు మదన పడుతున్నాయి. సోమవారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం అసలు విషయం చెప్పకుండా యాజమాన్యాలు చెప్పిన 1,207 కోట్ల బకాయిలు ఉన్నట్లు నటించింది. కానీ దాని విలువ 3,543 కోట్లు అని తెలిసి యాజమాన్యాలు అవక్కయ్యాయి. అసలు లెక్కలను దాచి ప్రభుత్వం తమను వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మనం కూడా 1,200 కోట్లే అనుకున్నాం. 3,543 కోట్లు. మోసం నెంబర్ 5. ఇక మోసం నెంబర్ 6. ఇన్నాళ్ళు జిహెచ్ఎంసీలో 24,000 జీతానికి పనిచేసిన కొందరు సిబ్బందిని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాలో పడేసింది. బాధ్యతలు పెంచిన తర్వాత ఆ స్థాయిలో జీతాలు కూడా పెంచాల్సింది పోయి విచిత్రంగా 19,500కు కుదించింది. జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు అందేవి. ఇప్పుడు 15, 20, 25 తేదీలో వేస్తున్నారని ఆ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తుంది. హైడ్రా సిబ్బంది మెరుపు సమ్మె, కాంగ్రెస్ మోసాలు ఒక 5 రాసుకొచ్చింది. మరి రేపటి నుంచి ఇంకొక 5 రాసుకొస్తుందేమో. ఇప్పుడు 420 హామీలు ఇచ్చింది. ఏది అమలు అయిందంటే ఏది అమలు కాలే. ఇక మంచిగానే ఉన్నది గట్టిగా. ఇక మందులకు పైసలు లేవు. మళ్ళన్న పన్నులపై శ్రద్ధ, రోడ్లపై లేదా? పన్నులపై శ్రద్ధ, రోడ్లపైన లేదా అంటే పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ, రోడ్ల మరమ్మత్తు మీద లేదా? మేము ఇంతవరకు కట్టిన పన్ను ఇంటి పన్ను వాపసు ఇవ్వండి లేదా రోడ్డు వేయండి అంటూ ఓ కుటుంబం నిరసన తెలిపింది. రోడ్ల మరమ్మతులో కరీంనగర్ నగర పాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ నగరంలోని అలకాపూర్కి చెందిన దుంపేటి రాము కుటుంబం ఇలా బురద రోడ్డుపై బైఠాయించింది. ఇక్కడ 3 పార్టీలు నడాలన్నా ఇక్కడ. ఎందుకంటే కరీంనగర్ అనేసరికి బండి సంజయ్ గుర్తుకొస్తారు. కరీంనగర్ అనేసరికి ఎంపీ బీజేపీ ఇక్కడ ఎంపీ బీజేపీ, ఎమ్మెల్యే బీఆర్ఎస్ గంగుల కమలాకర్, మళ్ళా మంత్రి ఏమో కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్. 3 ఇంత పెద్ద మంత్రులు ఉన్నా కూడా రోడ్డు పడదా అనే మీరు గమ్మత్తున్నారు.